అందరికీ నమస్కారం అండి. ఈరోజు కొన్ని మంచి మాటలు మీతో పంచుకోవాలనిపిస్తుంది. నేను పార్టీలో పనిచేసి రచయితగా ఎదిగినందుకు ఈ చంద్రన్న అవార్డు నాకు నిన్న గుంటూరులో చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సందర్భంగా విజయవాడలో ఇవ్వటం జరిగింది. అక్కడికి ఒక స్వామీజీ శివస్వామి వచ్చారు. వారు ఏం చెప్పారంటే, చంద్రబాబు నాయుడు గారి పాలన అద్భుత పాలన, కూటమి పాలన. జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ పరదాలు కట్టుకుంటూ చెట్లు అడ్డం ఉన్నాయని చెట్లు కూడా నరికేసేవాడు. అశోకుడు చెట్లు నాటేవాడు, ఇతను చెట్లు తీసేసేవాడు. ప్రజావేదికను కూల్చారు. రెండు, అక్కడ లేడీస్కి ఆ శివస్వామి ఆ టెంపుల్స్కి వచ్చిన వాళ్ళకి బాత్రూమ్లు కట్టిస్తే అవి కూడా ఆయన ఈ ప్రభుత్వం నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు అన్నందుకు అవన్నీ తీసేసాడు. ఎప్పుడైతే కూల్చాలని చూస్తారో వారు కూలిపోతారు పాలన అని నేను ఆ రోజే చెప్పాను అని. అంటే స్వామీజీలకు కూడా అంత వ్యతిరేకం అనిపించింది అంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అనేది కూడా ఆలోచించుకోవాలి. ఏది పడితే అది నాయకుల చేత మాట్లాడించడం, ఎదుటి వారిని కామెంట్ చేసిన వాళ్ళు నేలకు ఒరుగుతారు. ఎప్పుడు ఓర్పుతో నేర్పుతో అడుగులు వేసిన వాళ్ళు విజేతలై అజేతలై మా బాబు గారిలాగా మాలాగా నిలుస్తారని తెలియజేస్తూ, ఎప్పుడు ఎదుటి వారిని గౌరవించడం నేర్చుకోవాలి ఫస్ట్. అది మనలో ఉన్న చేతకాలేదు నీకు పాలన చేయటం, చేతకానప్పుడు మెదలకొండుకొని తండ్రి అంత వయసు అభినందించు, అంతేగాని ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీని, భార్యని, బాబు గారిని ఏళం చేస్తా ఊరుకుంటే జనం ఊరుకుంటారా? జనం నీకు చర్మగీతం పాడతారా? అటనే మనుషుల్లో కూడా మానవత్వంతో బ్రతకాలి, తోటి మనిషిని గౌరవించాలా. ఇది ఊరకు సరదాగా నేను పెట్టుకున్నానండి. ఇప్పుడు మా ఇంట్లో ఉండి కాఫీ తాగుతా. ఇది నాకు మన వెంకటేశ్వర స్వామి గుళ్ళో పెట్టి నన్ను ఎంత ఘనంగా సన్మానించారంటే ఆరాధన వాళ్ళు అంత. ఎందుకు నేను పార్టీకి బాగా పనిచేస్తానని, తర్వాత ఒక రచయితనని అభిమానంతో చేస్తున్నదే ఇది. వాళ్ళు పాపం నాకెందుకులేండి, మీరు పెద్దవాళ్ళు ఎవరికైనా వాళ్ళకి చెయ్యండి అంటే, లేదమ్మా నేను మేము చాలా ఏళ్ల మించి చూస్తున్నాము అని. ఆ అభిమానం చాలు ప్రజల హృదయాలలో నాకు అని తెలియజేస్తూ, ఇది మా మామగారి కళాకారుడు కాబట్టి వారి కోడలుగా నాకు ఇట్లాంటివి పెడుతున్నందుకు ఒక పక్క ఆనందం, ఇంకో పక్క నేనంత గొప్పదాన్ని కాదు, కానీ ఎందుకో వీళ్ళు ఎంత అభిమానం చూపిస్తున్నారు అనిపిస్తుంది మనసుకి. కానీ నేను ఎంతోమంది మీద రాశానండి, పెద్దగా చదువుకోకపోయినప్పటికి కూడా లక్షల మంది మీద రాసి ఉంటాను. నేను అంతమంది మీద అట్లా రాయను కూడా రాయను, అట్లా అవలీలుగా చెప్పేస్తుంటాను కవిత్వాన్ని. మీ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి మహిళ ఎదగాలన్న సంకల్పమే నాది. మహిళా చేసే అధ్యక్షురాలుగా నిన్న ఒక అమ్మాయి మొన్న చేబ్రోల్ నుంచి వచ్చి ఇద్దరు పిల్లలు చాలా బాధపడుతుంది, నరేంద్ర గారి నియోజకవర్గం. నేను సార్కి చెప్పమ్మా, నీకు పోలీసులు ఫోన్ చేస్తాడు, కదులుతారు వాళ్ళు అని చెప్పాను. నేను కూడా స్టేషన్ దాకా వెళ్ళాను. ఇట్లాంటి ఆడబిడ్డలకు కూడా నేను ఎంతో కౌన్సిలింగ్ ఇచ్చి భర్తల్ని, భార్యల్ని కలపటం, పేద ఆడబిడ్డలకు హెల్ప్ చేయడం, వాళ్ళ పిల్లలకు స్కాలర్షిప్లు ఇప్పించడం, ఇట్లాంటివన్నీ కూడా చేస్తుంటాను. ఎందుకంటే మనం బతికున్నప్పుడే మానవ సేవే మాధవ సేవ చేయాలి. మంచితనంతో తోటి మహిళకు అండగా నిల్చుంటే అది చాలు, జీవితాలకి ధన్యం అనిపిస్తుంది నా మనసుకి. అందుకే చేస్తున్నాను. ఆ మంచి పని చేయబట్టేనేమో నా బిడ్డను దేవుడు భగవంతుడు గొప్పగా దీవించాడని తెలియజేస్తూ, మీరు కూడా మంచి పనులు చేయండి, చెడు చేయకండి, చెడు ఎదుటి వారిని కామెంట్ చేయకండి. చేత అయితే ప్రోత్సహించండి, చేతగాతే మౌనంగా ఉండండి.